తీరింది టెన్షన్ యమ్మ టెన్షన్ హే భారతిలో డైవింగు నేర్పిస్తానని సైదులు ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. Please welcome the one and only dynamic tower star Nagbabu garu. Come on, come on. Hey, భూగోళమంతా సంచిలోనా Please welcome mana zabardast dynamic judges, the one and only beautiful Rocha garu. ఇప్పుడు రాఘవ తన రాకెట్ కి పదును పెట్టి సరికొత్త స్కిట్ తో మన ముందుకి రాబోతున్నాడు. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. సార్ నాగబాబు గారు నమస్కారం అండి. విజయ మేడం నమస్తే అండి. అరే గుట్లే ముందు ఆ కళ్ళజోడు తీసి మాట్లాడు, జడ్జిలు ఇట్టున్నారు. సారీ అండి, ఏం లేదు, మొన్న నాకు పెళ్ళి అయిందండి. శోభనం అరేంజ్ చేశారు, అరగంటలో శోభనం. వెళ్ళకపోతే శోభనం పెళ్ళి రెండు క్యాన్సిల్ చేసేస్తా అన్నారు. అందుకే కొద్దిగా వామప్ ఎక్సైల్ చేస్తున్నాను. మా డ్రైవర్ ఆంజనేయులు ఎక్కడ తెచ్చాడు, రాడు టైంకి. ఆంజనేయులు ఆంజనేయులు సార్ 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 వస్తున్నాను సార్. దా ఇదిగో మనకు పెళ్లి అయిపోయింది కదా మొన్న. మనకు పెళ్ళి నాకురా అరగంటలో మా మామగారు శోభనం అరేంజ్ చేశారు. అరగంటలో రాకపోతే క్యాన్సిల్ చేసేస్తా అన్నారు. అర్జెంట్ గా వెళ్ళాలి. ఈ శోభనానికి నేనేం చేయాలి సార్? నువ్వేం చెయ్యొద్దురా, నన్ను అరగంటలో తీసుకెళ్ళి అక్కడ పడేసే చాలు అంతే. సార్ అరగంట ఏంటి సార్, పావు గంటలో తీసుకెళ్తా. మేడం ఎలా సాటిస్ఫాక్షన్ చేస్తానో చూడండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సారీ, అంటే డ్రైవింగ్ చాలా ఫాస్ట్ తీసుకెళ్తా. ఆ ముక్క క్లియర్ గా చెప్పు, పబ్లిక్ వింటే అపార్థం చేసుకుంటా. ఓకే సార్, తీ కారు. అలాగే సార్. మీకేంటి సార్, పావు గంటలో తీసుకెళ్తాను చూడండి. సార్ తోయండి. ఓకే సార్ నన్నుగా సార్ కారు తోయని చెప్పాను. మరి ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. కూర్చో. తొందర ఎక్కండి. ఈ పొగలైట్రా సార్, మీరు పెట్రోల్ బదులు కక్కుర్తి పడి కిరోసిన్ పోయించాడు, అందుకే అట్లా వస్తుంది. పోనీ 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 ఆపు. ఏమైందిరా రే? సార్ మిమ్మల్ని బెల్ట్ పెట్టుకొని చెప్పాను కదా సార్. పెట్టుకున్నాను కదరా. ఈ బెల్ట్ కాదు సార్, సీట్ బెల్ట్. ఏమైందో చూడు. ఒక్క నిమిషం సార్ చూస్తాను. సార్ ఆ టైర్ పంచర్ అయిపోయింది సార్. టైర్ పంచర్ అయిందా? అమ్మా అమ్మా అమ్మా, నేను అరగంటల లేకపోతే శోభనం క్యాన్సిల్ అయిపోతాను మా మామగారు చెప్పారు. అది ముందే చూసుకోవాలి నువ్వు. సారీ సార్. ఇప్పుడు ఎలాగా? ఓ పని చేయండి సార్, మీ మామగారు ఫోన్ చేయండి సార్. అమ్మా అప్పుడప్పుడు నీ బ్రెయిన్ కూడా పని చేస్తుందిరా. మీ ఖాతాలో డబ్బు తక్కువనందున మీరు ఈ కాల్ చేయలేకపోతున్నారు. దయచేసి రీఛార్జ్ చేయించుకోండి. ఆంజనేయులు సార్, నేను 1000 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేయించమన్నాను కదరా. అవును సార్, చేయించాను. మరి లేవని చెప్తున్నారేంటి వాళ్ళు? ఏమో సార్, నాకేం తెలుసు సార్. అరగంటలో వెళ్ళకపోతే నా శోభనం క్యాన్సిల్ అయిపోద్ది బాబా.
నిజం సార్, అమ్ముతాడు సార్, చేయించాను సార్. అవసరమైతే మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అడగండి. కస్టమర్ కేర్. మా కస్టమర్ కేర్ ప్రతినిధులు బిజీగా ఉన్నారు, దయచేసి తిరిగి కాల్ చేయండి. అలాగే మా కస్టమర్ కేర్ ప్రతినిధులు ఇంకా బిజీగా ఉన్నారు, దయచేసి తిరిగి కాల్ చేయండి. ఎవరి కొలంగా ఉందండి? ఎన్నిసార్లు తిరగమంటారా? చచ్చిపోతానని సార్లు తిరిగితే సార్ తిరగన్నది మిమ్మల్ని కాదు, బొంగరంలో బాగా తిరుగుతున్నారు. ఆ తిరుగుడు కాదు సార్, కాసేపు ఆగి ఫోన్ చేయమంటుంది. ఒరే ఈ మ్యాటర్ ఎవరికి చెప్పుకోరే. చెప్పనులే, ఎందుకంటే నన్ను అర్థమైంది సార్, మీరు ఫోన్ చేయండి. కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మా ధన్యవాదాలమ్మా. అయ్యి బాబు సారీ రా. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు సార్, ధన్యవాదాలు అంటే అట్లే చెప్పాలా సార్? ఫోన్ అలవాట్లేదు కదా. అదే హలో, కస్టమర్ కేర్ కి కాల్ చేసినందుకు ధన్యవాదములు. అమ్మా, మీరు ఇంగ్లీష్ లో ధన్యవాదాలమ్మా. మాట్లాడాలంటే అది ఇప్పుడు ఒకటి మనకి నొక్కండి, మొన్నే మీరు పెళ్ళయిందండి. హిందీలో అయితే ఇప్పుడు మాట్లాడాలంటే అరగంట- రెండు హలో నొక్కండి, హలో మీరు తెలుగులో చెప్పేది మాట్లాడాలంటే అనిపించుకోదా? అదే మాట్లాడుతుంటదేంటి? అది రికార్డెడ్ సార్, బాబు. అది అలా చెప్పుకుంటూ పోతూనే ఉంటది, అయ్య బాబు. మీరు ఏదో ఒకటి నొక్కాలి. తొందర చూడండి. మీరు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ఒకటి నొక్కండి, వీడికి రాదు, హిందీలో మాట్లాడడానికి రెండు నొక్కండి, ఈయనకి అస్సలు అర్థం కాదు. మీరు తెలుగులో మాట్లాడేందుకు మూడు నొక్కండి. తెలుగు నొక్కండి సార్, వెళ్ళిపోతాడు మరి కస్టమర్. హలో తెలుగు భాష ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మీరు ఆంధ్ర ప్రాంతం నుంచి మాట్లాడడానికి ఒకటి నొక్కండి, రాయలసీమ ప్రాంతం నుంచి మాట్లాడేవారైతే రెండు నొక్కండి, మీరు తెలంగాణ ప్రాంతం నుంచి మాట్లాడినట్లయితే మూడు నొక్కండి. ఒరే టైం లేదు, అరగంటలో వెళ్ళాలరా. అతను 1000 రూపాయలు అయితే ఇవ్వలేదు నాకు నేను ఏం తెలియదు. చేస్తాను, అమ్ముతాడు సార్, ఏం చేస్తాను సార్? సార్, ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాం, తెలంగాణ నొక్కండి. తెలంగాణ. మీరు తెలంగాణ ప్రాంతాన్ని ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మీరు హైదరాబాద్ లాంగ్వేజ్ లో మాట్లాడడానికి ఒకటి నొక్కండి, వరంగల్ లాంగ్వేజ్ లో మాట్లాడడానికి రెండు నొక్కండి, మీరు ఆదిలాబాద్ లాంగ్వేజ్ లో మాట్లాడడానికి మూడు నొక్కండి. హైదరాబాద్. మీరు హైదరాబాద్ ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మీరు పాత బస్తీ ఆశలో మాట్లాడేందుకు ఒకటి నొక్కండి, ఖైరతాబాద్ యాసలో మాట్లాడేందుకు రెండు నొక్కండి, మీరు బంజారా హిల్స్ భాషలో మాట్లాడేందుకు మూడు నొక్కండి. ఏమనుకోకుండా బంజారాల్స్ నొక్కండి సార్, ప్లీజ్ సార్, మనం బంజారాల్స్ లో ఉన్నాం సార్. నొక్కుతారా? అరగంటలో వెళ్ళాలి. బంజారా హిల్స్. మీరు బంజారా హిల్స్ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. అమ్మా. మీరు సీరియస్ గా మాట్లాడేందుకు ఒకటి నొక్కండి, కామెడీగా మాట్లాడేందుకు రెండు నొక్కండి, మీరు సెంటిమెంట్ తో మాట్లాడేందుకు మూడు నొక్కండి. పెళ్ళంటే సీరియస్ రా, సీరియస్ నొక్కుతాను. మీరు సీరియస్ భాష ఎంచుకున్నందుకు ధన్యవాదములు. అమ్మా. మా ప్రతినిధి లైన్ లోకి వస్తున్నారు. ఎవడ్రా ఫోన్ చేసింది? అదే తిడుతున్నారేంటి సార్ మీరు? అరే నువ్వు సీరియస్ భాష ఎంచుకున్నావు రా, సీరియస్ అంటే ఇట్లా సీరియస్ గానే మాట్లాడతారు. సార్ ఎందుకు ఫోన్ చేసినావురా ఇడియట్? అయ్య బాబోయ్, ఆ. అది కాదు సార్, మనకేం మన పెళ్లి అయింది సార్. అయితే నన్నేం చేయమంటావు? చిచి మీరేం చేయొద్దు సార్. ఆ, ఇప్పుడు నేను అరగంటలో వెళ్ళాలి సార్. ఆ. అరగంటలో వెళ్ళకపోతే మా మామగారు శోభనం క్యాన్సిల్ చేసేస్తానని లోపల చెప్పారు. క్యాన్సిల్ చేస్తాడా? నీ నచ్చేమన్నా హెల్ప్ చేయాలనా? హలో చిచి వద్దు సార్. నిన్నే మా డ్రైవర్ గారికి 1000 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేయించమని చెప్పాను సార్. ఆహా, ఇప్పుడు మీ కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తుంటే డబ్బులు లేవని చెప్తున్నారు సార్ అకౌంట్ లో. నీ తొక్కలో తుక్కుడా 1000 రూపాయల కోసం నన్ను ఇక్కడ నిద్రపోయినోడిని లేపి హలో. నీ 1000 రూపాయలు అడుగుతారే బట్టే బాస్ బార్కో హలో. నీకు బట్టే పౌడర్ పెట్టైపోడు. ఇదేంటి అన్ని బూతులు తిట్టాడు? అంటే సీరియస్ కాబట్టి అరే ఇన్ని బూతులు జబర్దస్తులు కూడా లేవురా. టైం అయిపోతుందిరా బాబోయ్. హలో మీరు సీరియస్ గా మాట్లాడేందుకు ఒకటి నొక్కండి, కామెడీగా మాట్లాడేందుకు రెండు నొక్కండి, మీరు సెంటిమెంట్ తో మాట్లాడాలంటే మూడు నొక్కండి. సార్, ఎవరినైనా సరే నవ్విస్తూ అడిగితే ఏదైనా సమాధానం చెప్తారు సార్. కామెడీ నొక్కండి సార్. కామెడీ నొక్కండి సార్. మనకి టెన్షన్ తగ్గిపోతుంది. కామెడీ. మీరు కామెడీ భాష ఎంచుకున్నందుకు ధన్యవాదములు. మా ప్రతినిధి లైన్ లోకి వస్తున్నారు, వేచి ఉండండి. హలో హలో సార్, నవ్వు ఆపి నేను చెప్పేది వినండి సార్. సార్ మొన్న మనకు పెళ్ళి అయింది సార్. అరగంటలో శోభనం ఉంది సార్. సార్ అక్కడికి వెళ్ళి ఏం చేయలేవు కదా. అదే సార్, శోభనానికి కారులో వెళ్తుంటే పుష్కుని టైరు పంచర్ అయిపోయింది సార్. నీకు పంచర్ అయిందా? ఇప్పుడు ఈ విషయం మా మామగారికి చెప్పాలి. ఫోన్ చేస్తుంటే మీ వాళ్ళు అకౌంట్ లో డబ్బులు లేవని చెప్తున్నారు. నిన్నే మా ఆంజనేయుడు గారు చేయరు.
చెప్పేదేంటి అడిగాడు? నీ బాధ నాకు అర్థమైందిరా. నీ మొబైల్ లో బ్యాలెన్స్ లేదన్నమాట. అవును సార్. ఒక పని చేయరా, సార్. నువ్వు మళ్ళీ అదే షాప్ కి వెళ్ళు, మళ్ళీ 1000 రూపాయలు ఇయ్యి, మళ్ళీ ఆ బ్యాలెన్స్ కూడా రావు. కావిడి, 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 కావిడి. ఫోన్ పెట్టేయ్. సార్ 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 అమ్మతోడు సార్ చేయించండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. టైం లేదురా. సార్ ప్లీజ్ సార్ చేయించండి సార్. మీరు యాస్ నొక్కండి సార్. యాస్ నొక్కండి సార్. మాంగారు యాష్. మీరు యాష్ నొక్కినందుకు ధన్యవాదములు. మీరు సీరియస్ గా మాట్లాడేందుకు 1 నొక్కండి. అబ్బా. కామెడీగా మాట్లాడేందుకు 2 నొక్కండి. మీరు సెంటిమెంట్ తో మాట్లాడేందుకు 3 నొక్కండి. సెంటిమెంట్. మీరు సెంటిమెంట్ భాష ఎంచుకున్నందుకు ధన్యవాదములు. అమ్మా. మా ప్రతినిధి లైన్ లోకి వస్తున్నారు, వేచి ఉండండి. అలాగే. ఒరే ఎర్రి బాబు, హలో. అయ్య బాబు, నా పేరు ఎలా తెలిసిందండి? ఇక్కడ డిస్ప్లేలో పడ్డదిరా నీ. హలో సార్, ఫోన్ ఏం చేసినావురా? నాకు మొన్న పెళ్లి అయింది సార్. సార్, నీ జీవితం సంక్రాంతి పేరు. ఈ రోజు మా మామగారు శోభనం పెట్టారు సార్. నీ పూర్తి జీవితం సంక్రాంతి పోయిందిరా. సార్, ముందు నేను చెప్పేది వినండి సార్. కార్లో శోభనానికి వెళ్తుంటే కారు టైర్ పంచర్ అయిపోయింది సార్. చూసారు ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో? ఇలా కాదు, అలా ఉండాలి. మాట్లాడారు సార్. సార్, ఈ విషయం మా మామగారికి చెప్దామని ఫోన్ చేస్తే మీ వాళ్ళ అకౌంట్ లో డబ్బులు లేవని చెప్తారు సార్. నిన్నే మా ఆంజనేయులు గారికి 1000 రూపాయలు ఇచ్చి రీఛార్జ్ చేయమన్నాను సార్. నీ తొక్కలో 1000 రూపాయల కోసం నాకు ఫోన్ చేసావా? ఇక్కడ మాకు జీతాలు ఏకి ఇప్పటికి 10 నెలలు అయిందిరా. ఒరేయ్, ఒక పని చేస్తావా? నువ్వు మళ్ళీ షాప్ కి వెళ్ళు, నా కోసం ఒక 2000 రీఛార్జ్ చేయించుకో. మాకు ఒక 200 అన్ని ఇస్తారా? బైక్ పెట్రోల్ ఖర్చు 100. ప్లీజ్ రా, దాన్నే పెడతా. ఫోన్ పెట్టే 2000. హలో అవునా? ఏంట్రా గుడ్ న్యూస్? నాకు కూడా చెప్పి ఎంజాయ్ చేస్తా సార్ సార్ ఆ. మీరు ముహూర్తం టైంకి రాలేదని ఆ. మీ ఆవిడ ఆ పందులతో లేచిపోయిందంట. ఏం చెప్పావురా? ఆ పందులతో నీ వల్ల కదరా, నీ వల్ల కదా. Sorry, sir. Sorry, sir. 1000 రూపాయలు ఏం చేయలేదు చెప్పు ముందు. 1000 రూపాయలు ఏం చేయలేదు సార్ నా బ్యాలెన్స్ నా దాంట్లో ఉందా సార్? బ్యాలెన్స్ ఉందా? అవును సార్, మీరు పంతులు గారికి ఫోన్ చేయండి సార్. ఒరే సార్ నీ దాంట్లో ఇంత బ్యాలెన్స్ ఎలా వచ్చిందిరా? నేను నిన్న చేయించుకున్నాను సార్ 1000 రూపాయలు. నేను ఇచ్చిన 1000 రూపాయలు అవును సార్. నా దాంట్లో కదా వేయమన్నాను. మీరు ఏ నెంబరో చెప్పలేదు కదా సార్. అందుకని నీ దాంట్లో వేయించుకున్నావా? అవును సార్. ఒరే నీ దాంట్లో బ్యాలెన్స్ ముందే ఫోన్ ఇవ్వచ్చు కదరా. ఆ మాట ముందే అడగొచ్చు కదా సార్. పంతులు గారు, పంతులు కాల్ చేసినందుకు ధన్యవాదములు. మీ దినానికైతే 1 నొక్కండి, మీ తద్దినానికైతే 2 నొక్కండి, మీ పిండా కొడుకైతే 3 నొక్కండి. అదే మీ ఆవిడ పంతులతో లేచిపోతే 2 బటన్ నొక్కండి. రెడ్ బటన్. ఒరే ఎర్రబాబు, ఫోన్ మిమ్మల్ని అయిపోయింది రెడ్ బటన్ నొక్కమని వాడు మీ ఆవిడకి అక్కడ గ్రీన్ బటన్ నొక్కుంటాడు. అయ్యి బాబాయ్, నా కారు వద్దు, పారిపోతారు బాబా. లడుకో లడుక ఐ డెంటనక్క పదారేళ్ల పుడక వేసుకో పడక. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. రాఘవ, మేడం, సూపర్ గా ఉంది. స్కిట్ లో వెంకీ హైలైట్ అని చెప్పొచ్చు. అవునండి. ఎందుకంటే చాలా కష్టం. ఆ అమ్మాయి లాగా మాట్లాడుతూ వెంటనే మళ్ళీ కస్టమర్ కేర్ స్టైల్లో ఒక్కొక్కరిగా ఎంటర్ అయ్యి కామెడీగా సీరియస్ గా సూపర్ సూపర్. నాగబాబు సార్ దగ్గర నుంచి కమెంట్ కావాలంటే సీరియస్ గా అయితే 1 నొక్కండి, ఓకే. కామెడీగా అయితే 2 నొక్కండి. అయ్యి బాబోయ్. హలో సార్. స్కిట్ లో హైలైట్ అయింది వెంకీ. మిమిక్రీ చేసాడు, లేడీ వాయిస్. ఆల్ ది బెస్ట్. చాలా చక్కగా ఉంది స్కిట్. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేసినా కొత్తగా చేయాలని సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు మన ధన్రాజ్. మరి ఆ సినిమా కొత్తగా ఉంటుందా, చెత్తగా ఉంటుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ ధన్రాజ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. బాబా నువ్వు డాన్స్ చేస్తుంటే అదిరిపోయిందిరా. ఫ్రెండ్షిప్ అంటే అలానే ఉంటదిరా. ఏమండి, ఫ్రెండ్షిప్ అంటే మాదండి, ప్రాణ స్నేహితులు. ఏమండి, మేము అంత ప్రాణ స్నేహితులు అంటే స్నేహం అంటే ఇలా ఉండాలని బయట వాళ్ళు చూసి ఈర్ష్య పడతారండి. అంత ప్రాణ స్నేహితులు. నిజం, నమ్మరా? వాడు వాడిన బెస్ట్ మీద నేను టూత్ పేస్ట్ చేసుకుని వాడుకుంటాను.
మా స్నేహాన్ని చూసి బయట ప్రపంచం కుళ్ళుకొని ఏడ్చి చచ్చిపోతుందండి. అసలు స్నేహం పుట్టింది, ఒక హ్యూమన్ మూవీ పుట్టింది, ఒక సంఘ సేవ పుట్టింది. మా ఇద్దరిని చూసేమో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి. ముందు మా లాయర్ని పిలవండి సార్. ఏమో ఈ టైంలో పిలవాల్సింది డాక్టర్ అయ్యా. అయ్యో మా డాక్టర్ పేరే లాయర్ సార్. ఎవరు నువ్వు? నా గురించి తెలియాలి అంటే నీ ముందు నీ పేరు చెప్పు. ఎవరు? నా పేరు ధనరాజ్ సార్. ఎవరిని పిలవకండి. ఏంటి, ఏం జరిగింది ధనరాజ్? ఎవరు నిన్ను పొడిచారు చెప్పు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ముందు మీరు నా గతాన్ని వినాలి. చచ్చా పరిస్థితిలో ఉన్నావు అంటే నీ అమ్మ కడుపు నీ గతం వాడికి కావాలరా? చెప్పు ధనరాజ్, ఏం జరిగింది చెప్పు. ధనరాజ్ చెప్పు. మా తాతగారు ఒక 10 కోట్ల ఆస్తి వీలునామా రాసి 10 కోట్ల వీలునామా రాసి నాకు ఇచ్చారు సార్. తర్వాత ధనరాజ్ ఆ 10 కోట్లు తీసుకొని నేను ట్రైన్ ఎక్కాను సార్. ధనరాజ్ పోలీసులు వస్తారు. ఏమోరా 10 కోట్లు ఏం జరిగింది? రిలాక్స్. 10 కోట్లు తీసుకొని నేను ట్రైన్ ఎక్కి బయలుదేరుతుంటే 4 దుండగులు నా వెనకాల నడుచుకుంటూ వస్తున్నారని ఒక భ్రమతో నేను అలాగే వాళ్ళని చూస్తున్నాను. ఆ 4 కుర్రోళ్ళు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు నన్ను నలుగురు కుర్రాలు ఏమైందిరా? కొంచెం బ్లడ్ కూడా అయిందిరా. నలుగురు కుర్రాలు సార్ 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 నలుగురు కుర్ర ఏమయ్యా? నలుగురు కుర్రాలు ఏమైంది? 4 కుర్రోళ్ళు నా వెనకాల వచ్చి ఈ ట్రైన్ సికింద్రాబాద్ లో ఎన్నింటికి ఆగుతుందని అడిగారు. 9ంటికి అని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ట్రైన్ సికింద్రాబాద్ ఆగింది. 10 కోట్లు పట్టుకొని నేను అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి ఆటో ఎక్కాను. ఆటో డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. బేగంపేట అని చెప్పాను. అప్పుడు ఆటో డ్రైవర్ నా దగ్గర 10 లక్షలు. ఆటో డ్రైవర్ ఏంట్రా? ఆటో డ్రైవర్ ఆటోమేటిక్ ఎక్కడికి ఆటో డ్రైవర్ అమ్మో ఎవరండి రండి. అమ్మో ఆటో డ్రైవర్. అరే కాదురా ఆటో డ్రైవర్. అయ్యో నేనేం చేయాలి? ఆటో డ్రైవర్ తర్వాత చెప్పు. ఆటో డ్రైవర్ ఆటో డ్రైవరు సార్ మీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి, నేను నిజాయితీ పడినని బేగంపేటలో నన్ను దించేసి 10 రూపాయలు తీసుకొని వెళ్ళాడు. ఆ 10 కోట్లు నేను తీసుకొని వెళ్ళి బేగంపేటలో ఉన్న మా చెల్లి దగ్గరికి వెళ్ళి ఈ 10 కోట్లు జాగ్రత్తగా అక్కడ దాయి అని చెప్పాను. అప్పుడు మా చెల్లెలు ఆ 10 కోట్లు అక్కడ దాస్తే కరెక్ట్ కాదు, ఎక్కడ దాద్దామని ఓకే దండాజ్ ఏరా ఆ 10 కోట్లు అక్కడ పెట్టాడు నీకు చెప్పాడు? చెప్పాడు చెప్తే నీకెందుకు లేరా ఆ 10 కోట్లు నీ దగ్గర చచ్చిపోతున్నాడు. 10 కోట్లు చెప్పరా ప్లీజ్. 10 రూపాయలు కూడా చెప్పలేదురా వాడు. అరే ఆఫ్ చేసేస్తున్నారా? చెప్తాను. ఇదిగో ముక్కు దగ్గర వాసన వస్తుంది. ధనరాజ్ ఎప్పుడే 10 కోట్లు చెప్పు. ఫ్రెండ్షిప్ అంటే మీదే, ఏమంటే మాది ఒకటే డ్రైవర్ ఇద్దరు వేసుకుంటారా? వాడిని టూత్ పేస్ట్ మీద వెళ్ళి నువ్వు టూత్ పేస్ట్ వేసుకుని రుద్దుకుంటావా? అబ్బా ఎవడో ముక్కు మొహం తెలియకుండా పక్క నుంచి టమాటా సాస్ రాసుకొని వస్తే 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ అని చెప్పి ఏలాడుతున్న మీరు బెస్ట్ ఫ్రెండ్స్ సారా? ఫ్రెండ్షిప్ అంటే కూడా అక్కడ కూర్చున్నారు చూడు వాళ్ళిద్దరిదిరా. ఎప్పుడు ధనరాజ్ గారు బాగా చేసినా సరే 10 మార్కులు ఇద్దామని రోజా గారు బోర్డు ఎక్కితే వద్దు నాగబాబు గారు 9 ఎత్తారని ఆవిడ కూడా 9 ఎత్తారు. అదిరా ఫ్రెండ్షిప్ అంటే.
రాఘవ బాగా చేస్తాడు, రాఘవకి ఆయన ఏమి ఇస్తాడో తెలియక ఆవిడ కన్ఫ్యూజన్ లో ముందు ఆయన నిమ్మంటుంది, ఆయన పదిస్తున్నాక అప్పుడు పదిస్తా. అది రా ఫ్రెండ్షిప్ అంటే. ఇంత మంచి ఫ్రెండ్స్ వదిలేసి మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారా? అరే ఇద్దరు కలిసి సేమ్ పేలిన జోక్ నవ్వడం ఎంత కష్టమో తెలుసారా? ఇద్దరు కలిసి సేమ్ పేలిన జోక్ నవ్వడం ఎంత కష్టమో తెలుసారా? ఒకవేళ నవ్వొచ్చిన నవ్వుకోవడం ఇద్దరు కలిసి ఆపుకోవడం ఎంత కష్టమో నీకు తెలుసరా? వాళ్ళదిరా బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే. ఇంకెవడైనా ఈ సెట్ లో వచ్చి మాది బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పంటే నిజంగా కత్తి తీసుకుని కొడుస్తా. అమ్మయ్యా, ఎవరి కంటెంట్ చెప్పాలో వాళ్ళకి అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ ఫ్రెండ్షిప్ లో ఆ షిప్ సేల్ అయింది, మీది సింక్ అయింది, అంతే కదా? సూపర్ గా చేసావు తెలుసా. అండ్ నువ్వు ఆ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా చెప్పి టక్కన ఆపేస్తున్నావు కదా. యాక్చువల్ గా అందరికి బాధ రావాలి అలాంటి సిచ్యువేషన్ చూస్తే, కానీ దాంట్లోంచి ఫన్ జనరేట్ చేసావు. నాగ్ బాబు సార్ బ్యూటిఫుల్ గా ఉంది. చాలా బాగా చేసావు. ఎంత బాగుందంటే ఆ 10 కోట్లు ఏమైపోయాను నేను కూడా టెన్షన్ పడతాను, మళ్ళీ 10 కోట్లు మిస్ అవుతున్నాయి. గుడ్, చాలా బాగా చేస్తారు. ఒక సినిమా ఫ్యామిలీకి సినిమా చూపిస్తా అంటున్నాడు మన వేణు. మరి ఆ సినిమా హిట్టా ఫ్లాపా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ కాల్ అపాన్ వేణు వండర్స్ along with his team. డోంట్ మిస్ సోదరా యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్. డోంట్ మిస్ సోదరా యవ్వనాన్ని నువ్వు డోంట్ మిస్. అబ్బా, ఎంత హ్యాపీగా ఉందంటే సార్ నాకు ఈరోజు నా లైఫ్ లో ది బెస్ట్ డే సార్. ఈ రోజు ఎంత హ్యాపీగా ఎందుకున్నాడు మీకు తెలిస్తే మీరు కూడా నాకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు సార్. రోజా గారు, మీరు ఎమ్మెల్యే ఇప్పుడు బాగా ఆనంద బాష్పాలు కాచారు కదా, నా హ్యాపీనెస్ ఏంటో మీరు తెలిస్తే ఆనంద బాష్పాలు కాదు బోర్ నేడుస్తారు. అంత హ్యాపీనెస్. అదేంటో తెలుసా? ఈ రోజు నాకు పెళ్లి చెప్పులు. కంగ్రాచులేషన్స్. ఏంటి హ్యాపీనెస్ లేదా? పాప మ్యాటర్ తెలియలే, అవన్నీ తెలుస్తుంది. కుళ్ళండి కుళ్ళు. మీకు ఏం చేద్దాం? ఏదో మంచి చెప్తాం, వింటే సరే. ఏమ్మాయిని అడిగినా నీకు మొగుడు ఎలా కావాలంటే ఇద్దరు బాబుల పేరు చెప్తున్నారు. ఒకటి మహేష్ బాబు, రెండు నాగబాబు. ఈయన హైట్ లేక కూడా నా తప్ప, ఆయనలా వైట్ లేక కూడా నా తప్ప. ఈ అందంతో అమ్మాయిని పడేసి దాన్ని పెళ్లి చేసుకొని ఇక్కడ నిలబెట్టకపోతే నా పేరు వేణు వండర్స్ అని మార్చుకుంటాను. వండర్స్ వేణు అని పెట్టుకుంటాను. దిస్ ఇస్ మై ఛాలెంజ్. వేటి ఆశగా చూస్తున్నావేంటి? బుక్ అయిపోయాను ఆల్రెడీ. నేను చేసుకోబోయే అమ్మాయి కత్తి లాంటి ఫిగర్ అని బయట ఫుల్ టాకు. దాన్ని పెళ్లి చేసుకోగానే నీ ప్లేస్ కు రీప్లేస్మెంటే. మాట్లాడేసా 7 గంటలతో. మెసేజ్ ఇస్తే రిప్లై ఇవ్వా. దేవుడా ప్లీజ్ ఈరోజు నాకు పెళ్లి ఫిక్స్ అయిపోవాలి. సినిమా నిలయం అంటే ఓ ఈ ఫ్యామిలీ అందరూ సినిమాలు అంటే ఇష్టమేమో. మనకు కూడా ఇష్టమే, దాన్నే ఉంది. ఎవరు చాయిస్ వారిది. ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు లేరా అండి? హలో. అక్కినేని ఆమని ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఈగా. అమ్మో, వీళ్ళకి సినిమా అంటే ఇష్టం కాదండి, పిచ్చి ముదిరిపోయింది తెలుస్తుంది. జాగ్రత్తగా డీల్ చేయాలి. పాపా పాపా, నీ పేరేంటమ్మా? చిట్టి. చెట్టులో ఉన్నావు, చిట్టి అంటే? నీ పేరేంటి? పండు. పందిలో ఉన్నావు, నువ్వు పండు ఏంట్రా? సారీ సారీ, చిట్టి నైస్ నేమ్. పండు క్యూట్ నేమ్. నా నరేష్, నా నాగబాబు, రా రష్మి, రో రోజా. అలా చదవకూడు చిట్టి. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొట్టిందంటే ఇదేనేమో. నా మట్టుకు నేను పొట్టి స్కర్ట్ వేసుకొని చినిగిపోయిన బుక్కులో వాళ్ళు చదువుకుంటుంటే చిన్నపిల్లలు మాట్లాడలేదు, ఒక చైల్డ్ ఆర్టిస్ట్ లా మాట్లాడలేదు నువ్వు. సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులు దేశముద్రులానే మాట్లాడతారు. నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ కాదే, వైల్డ్ ఆర్టిస్ట్. అంటే బేబీ షామిలిగా మాట్లాడితే కరెక్ట్, నేను మాట్లాడితే రాంగా? ఇంత చిన్న వయసులో అన్ని లాజిక్ లద్దమ్మా. ఇప్పుడే సినిమా అంటే అంత పిచ్చి ఉంటే సంకరాకపోతుంది ఫ్యూచర్. నా మట్టుకు నేను చిన్న స్కర్ట్ వేసుకొని చినిగిపోయిన బుక్ లో వాళ్ళు చదువుకుంటుంటే నువ్వు సైలెంట్ గా ఎంటర్ అయ్యి వైలెన్స్ చేస్తావా? ఎవడ్రా నువ్వు? హూ ఆర్ యు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు తెలియాలి, తెలిసి తీరాలి. అబ్బా అబ్బా, అతడు సినిమాలో ఎంఎస్ నారాయణ అచ్చం దింపేశావు. ఎంత బాగా క్యాచ్ చేశావు. నువ్వు నాకు నచ్చావు. ఎందుకు ఇలా వచ్చావు?
అంటే యాక్చువల్ నా పేరు పండు. వీరవంకర్ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మాయి పద్దు ఉంది కదా, అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాను. చూడడానికి వచ్చి నువ్వా? నీకు అంత ఉందా? సీన్ రా, నీకు అంత సీన్ ఉందని అడుగుతున్నా. బో దీన్ని కంట్రోల్ చేయవచ్చు, చాలా కష్టంగా ఉంది. ఇంతకి బాగా తిప్పుకుంటున్నావు. ఎవరమ్మా నువ్వు? వీర వెంకరెడ్డి ఉన్నాడే, ఆయన ప్రొడక్షన్ నెంబర్ 2 నేను. ఆయన నాకు నాన్న వరుస అవుతాడు. అవునా? ఏమో మా అమ్మ చెప్పింది. చిట్టి మీ నాన్న పిల్లవా? నాన్నోయ్ ఓయ్ ఎవడేంటి బావొచ్చాడు. బొమ్మ ఎలా ఉంది ఏంటి? బొంగులా ఉంది. యావరేజ్ బొమ్మ, జస్ట్ 2 వీక్సే. నువ్వు రివ్యూ చూసిన తర్వాత నా ప్రివ్యూ అవసరమా? పాపం ఎండడు కూడా వచ్చాడు నాన్న. నేను ట్రైలర్ వేసా, నువ్వు వచ్చి సినిమా చూపించు. అయితే ఓకే. ఏంటి గోడ చాదు రాయబారాలు ఏంటి? నేను నాటకాలు చేస్తున్నారా ఏంటి? వీరవంకర్ రెడ్డి గారు వచ్చాను. మీరు ఆయన అలా పిలిస్తే రాడు. మరి ఎలా పిలవాలి? నీ ఎదురు. తెలుసు. ఒరేయ్ వీరవంకర్ రెడ్డి, నీ ఇంటికి వచ్చా, నీ నట్టింటికి వచ్చా, నీ ముఖం మూతి మీద మీసమే ఉంటే అది ఒరిజినల్ మీసమే అయితే, నువ్వు బట్టలు వేసుకునే ఉంటే నీ బిడ్డను తీసుకురా, చూసుకున్నా పెళ్లి చూపులో. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా ఎంత గొప్పగా చెప్పావు బాబు. నీలో ఉన్న నా ఫైర్ నచ్చింది నాకు కూడా. నోరు ముయ్యండి. నా ఫైర్ నచ్చాల్సింది మీకు కాదు, మీ అమ్మాయికి. అబ్బా ఏం చెప్పావురా? ఈడు మగాడ్రా బుజ్జి. నువ్వు వదిలే బజ్జి. ఇప్పుడు హీరోయిన్ ఇంట్రడక్షన్. ఈ వీరవంకర్ రెడ్డి ప్రొడక్షన్ నంబర్ 1 వస్తుంది. ఇదైనా నీ ఓన్ ప్రొడక్షన్, సహ నిర్మాతల సహకారం ఏమైనా ఉందా? నా ఓన్ బాబు. అయితే పిలు. వీరవంకర్ రెడ్డి క్రియేషన్స్ ప్రొడక్షన్ నంబర్ 1 సీన్ నంబర్ 2 యాక్షన్. అదిరింది మామా. పాట పాతదైనా పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఎవరు మామ ఐటమ్ గల్లు? అది ఐటమ్ గల్ కాదు బాబు, అదే మ్యారేజ్ గల్లు. అంటే పెళ్లి కూతురా? యు మీన్ పద్దు? బాబు ఈ మధ్య హీరోయిన్లే ఐటమ్ సాంగ్ చేస్తున్నారు బాబు, అందుకే ఇలా అరేంజ్ చేశా. కొత్తగా ఉందా? కొత్త కాదురా, చెత్తగా ఉంది. చెత్తరా కొడగా. హాయ్ పాన్స్. ఏంటి ఏంటది? పాన్స్. పంచా నీకు నేను నచ్చలేదా? నచ్చింది. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకో. పెళ్లి చేసుకునేది అన్ని వైపులు చూడడానికి. ఏంటి ఫిట్టింగ్? అమ్మా వీడు నాకు పిచ్చగా నచ్చేసాడే, నన్ను టెంప్ట్ చేస్తున్నాడు. అయ్యి బాబోయ్, నాకు వైబ్రేషన్స్ మొదలవుతున్నాయి బాడీలో. అయ్యి బాబోయ్ నాకు కూడానే. పిల్లకు వైబ్రేషన్స్ వస్తే తల్లికి రావడం ఏంట్రా దేవుడా? సినిమాలో అంతే, సినిమాలో అంతే. బయటికి వెళ్దాం బా, ట్రాన్స్ఫర్ దగ్గరికి. ట్రాన్స్ఫర్ దగ్గరికి ఎందుకు? అక్కడికి వెళ్ళి నా కరెంట్ తెచ్చేస్తావా? కాదబ్బా, ట్రాన్స్ఫర్ ఉంటుందట, దాన్ని ఒక్క అప్పుడు ఫైర్ వస్తుందంట. ఆ ఫైర్ మధ్య నుంచి మహేష్ బాబులను నడుచుకుంటూ వస్తావంట. అప్పుడు నా కూతురు నుంచి పెళ్లి చేస్తానంట. నా ఫుల్ సపోర్ట్ నీకేనంట. అప్పుడు నువ్వు నాకు పొట్టి బావ అవుతావంట. అప్పుడు మీ అందరిని చెప్పుతో కొడతానంట. ఏంట్రా ఇది? ఏంట్రా ఎక్కడి నుంచి వస్తారు ఈ ఐడియాలు? ఏం తిని బతుకుతున్నారా మీరు? ఫ్యామిలీ అంతా ఉప్మా తిని బతికేస్తున్న వాళ్ళు. చివరికి ఈ డైలాగ్ కూడా పైరసీ అయినారా? మిమ్మల్ని ఇలా కాదు, ఒక్కొక్కరిని. అదేం చేస్తావు? ఏం చేసినా నాతోనే మొదలు పెట్టాలి. నా ఫుల్ సపోర్ట్ నీకే. నిన్ను కొట్టానే. ఏ నచ్చలేదా? డ్రామాలు చేస్తారేంటే కొడుతుంటే? కదా పండు, నువ్వేంటే ఏజ్కి మించి ఎక్కువ బిహేవ్ చేస్తున్నావు. సూపర్ గా వెళ్ళడు. సూపర్. ఏంట్రా సూపరు? సూపర్. ఒక్కదాన్ని నన్ను ఒక పద్ధతిగా పెంచావురా నువ్వు. సూపర్ అల్లుడు. ఏంటి? అబ్బా 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 అబ్బా. ఏంట్రా ఇది? నేను మీ ఇంటికి అల్లుని కాలేదు, వీళ్ళందరి మీద చేయి చేసుకున్నాను.
కొట్టానని ఇంగిత జ్ఞానం సిగ్గు లేదా మీకు? ఏంట్రా ఇది? అల్లుడు ఇలా పండులాగా వస్తే కాదల్లుడు. నా కూతురు చేసుకోవాలంటే సినిమా అల్లుడిగా రావాలి అల్లుడు. సినిమా అల్లుడిగా రావాలి. తప్పదా? తప్పదు. ఒక్క నిమిషం టైం ఇమ్మమ్మా. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్. ఆవహించుకో, నా ఫుల్ సపోర్ట్ నీకే. 2 నిమిషాలు వెయిట్ చేయి, ఫుల్ సపోర్ట్ తీసుకుంటాను. సమంత, నయనతార, రకుల్ ప్రీత్ సింగ్, తమిళ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ, మలయాళ ఇండస్ట్రీ, షకీలా. మామా రెడీ? రాసుకో. హాయ్ మామా. ఏంటిది? అత్తను ముద్దు పెట్టుకోవడం తప్పు. ఎవరు చెప్పారు తప్పని? అల్లుడే మజాక సినిమాలో చిరంజీవి గారు అతను ముద్దు పెట్టుకోలేదా? ఇది అంతే. అది సినిమా, ఇది జీవితం. ఏంటది? అది సినిమా, ఇది జీవితం అల్లుడు. అది నేను మారక ముందు చెప్పాలి నేనుండగా ఏంటి మా మమ్మీతో కదా. పిటపిటలాడుతూ 15 వయసులో నువ్వు ఉండగా దాంతో నాకేంటి ముసల్ది? నేను అలా అనలేదు. దా, ఈరోజు నిన్ను రేప్ చేస్తా. నిన్ను రేప్ చేస్తా. అల్లుడు, పెద్దదాన్ని చూడడానికి వచ్చి చిన్నదాని దగ్గరికి వెళ్తావేంటి? రే, జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ గారు అక్కకు ట్రై చేసి మిస్ అయిపోతే చెల్లి ఇలియానా పట్టాయించారా లేదా? ఇది అంతే. అది సినిమా, ఇది జీవితం. అది నేను మారక ముందు చెప్పాలి. దా, దా, దొరికావు ఈరోజు. చిన్నపిల్లని చూసి ఏంటది కదా, పెద్ద పిల్లలు నువ్వు ఉన్నావు కదా, నాకు ఎందుకు ఇబ్బంది? ఫస్ట్ నైట్ చేస్తుందా? ఎన్ని సినిమాల్లో పెళ్లి ముందు ఫస్ట్ నైట్ చేసుకోలేదే? అది సినిమా, ఇది జీవితం. అది నేను మారక ముందు చెప్పాలి. ఈ రోజు నీకు ఫస్ట్ నైట్. వాళ్ళకి ఎవరు దిక్కులేరు అనుకుంటున్నావా? అబ్బా, వాళ్ళకు చెట్టంత దిక్కు మొగాని నేనున్నా అల్లుడు. అయితే నీతో సెట్. అది సినిమా, ఇది జీవితం అల్లుడు. అది నేను మారక ముందు చెప్పాలి. మామా వచ్చాయి. నీ ఆతృత చూస్తుంటే అల్లుడు బాక్స్ బద్దలయ్యేటట్టుంది అల్లుడు. పిచ్చి మామ, చరిత్ర సృష్టించాలంటే బాక్స్ బద్దలైపోవాల్సిందే. మామా, ఎలా ఉంది ఈ సినిమా అల్లుడి పర్ఫార్మెన్స్? సినిమా అల్లుడు వద్దు అల్లుడు, మాకు మా పాత పండే కావాలి. మీకేంటి? నాకు కూడా పండే కావాలి. అదే. ఓకే, సో వాట్ డు యు జడ్జ్? లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. స్టార్టింగ్ నుంచి ఫుల్ ఎనర్జెటిక్ గా చేశారు. అందరూ ఎవరు మిస్ అయిన దాఖలే, అందరు నీట్ గా బాగా రిహార్సల్ చేయించినట్టు అందరితో. గుడ్ స్కిట్. రోజా గారు, సినిమా పిచ్చి పీక్స్ లో చూపించారు. అసలు స్టార్టింగ్ వాళ్ళకి పిచ్చింది, మళ్ళీ మీకు ఎక్కింది, మళ్ళీ వాళ్ళకి ఎక్కిచ్చారు. వెరీ నైస్. శేషు ప్రపంచంతో పాటు అప్డేట్ అయ్యారంట. నమ్మరా? మిమ్మల్ని బలవంతంగా నమ్మించడానికి వచ్చేస్తున్నాడు షేకింగ్ శేషు అలాంగ్ విత్ ది స్టేజ్. ఎలా ఉందిరా మన హాస్పిటల్? ఈ హాస్పిటల్ ఏంటో, ఈ సెటప్ ఏంటో నాకేం అర్థం కావట్లా. అయినా ఎంబీబీఎస్ చదవకుండా ఇంత పెద్ద హాస్పిటల్ పెట్టావేంటన్నా? నువ్వు ఇంత ఎర్రి పప్పవేంట్రా? ఇంకా ఎంబీబీఎస్ చదవడం ఏంట్రా? ఈ ప్రపంచం అంతా ఇప్పుడు ఎందులో ఉందో తెలుసా? ఎందులో ఉంది? తెలియదు, చెప్పు. నెట్ లో ఉంది. అవునా? అలాంటి దానికి మళ్ళీ ఎంబీబీఎస్ చదవడం ఎర్రి పప్ప అక్కర్లేదు. పేషెంట్ వచ్చాడా, నెట్ ఆన్ చేయి, ఆ రోగం తెలియగానే బయటకు వస్తాడు, చెప్పేస్తాడు, మనం ఆపరేషన్ చేస్తాం. ఈడేవడరా జబర్దస్త్ లో ఏనుగేళ్ళ నడుస్తున్నాడు? డాక్టర్ గారు, డాక్టర్ గారండి, చెప్పు. మోల్ సంకండి. మోల్ శంక నీకు? ఓకే రే, నువ్వు మోల్ శంక మీద కొట్టు. అబ్బో, చెప్ప, నేను ఎక్కడ కొట్టమన్నాను రా? మోల్ సెట్ మీద కొట్టమంటావు? నేను అన్నది నెట్ లో కొట్టమన్నాను రా. ఆ మొక్క ముందు చెప్పాలి. మోల్ శంకర్ కొట్టు. కొట్టా, రాట్లా. ఇదే రావట్లేదా? అవును, ఎందులో కొట్టి? తెలుగులో కొట్టావా? మరి నీ అమ్మ కడప తెలుగులో కాదురా, ఇంగ్లీష్ లో కొట్టు. ఇంగ్లీష్ లో ఏమని కొట్టాలో చెప్పు. నాకు మాత్రం తెలుసా? ఓ పని చేయి, మోల్ అంటే కార్నర్, శంక అంటే డౌట్, కార్నర్ డౌట్ అని కొట్టొచ్చేస్తుంది. మోల్ శంక అంటే పైల్చండి. పైల్చా? మరి చెప్పినా వచ్చు కదరా. పైల్స్ అని కొట్టు. కొట్టా. కొట్టావా? వచ్చింది. వెల్కమ్ టు
ఫైల్స్ ఫర్ సైట్. తదుపరి పేషెంట్ ని ఒంగోబెట్టాలి, కత్తిరితో కట్ చేయాలి. అంతే కదా. ఏంటి ఇప్పుడు కత్తితో కట్ చేస్తారా? మరి కట్ చేయకపోతే చస్తావురా. ఏది ఇట్టే? అమ్మో, నీ వయసు ఉంది, నువ్వు దాటగలవా? ఒకటే దొరదండి, కొద్ది గోకండి. నేను గోకడం ఏంట్రా? ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు. ఒళ్ళంతా ఒకటే దొరదండి బాబు, మీరు గోకండి కొద్దిగా. ఆని గోకమంటావు ఏంట్రా నేను నువ్వు? గోక- ఏయ్, బాబు, ఎలా రా? బాబు ఒళ్ళంతా ఒకటే దొరదండి. ఎలా వచ్చింది? అనకాపల్లి మా తమ్ముడు ఉన్నాడండి, ఆ. అక్కడికి వెళ్ళానండి. సంకలోగా ఆడు సరాసరి ఇక్కడికి వచ్చేసినాడండి. ఏదో ఆ సంకలోకి వచ్చాడా? కాదండి, మరి ఏంట్రా? హైదరాబాద్ వచ్చేసినాడండి. హైదరాబాదా? అవునండి, ఆ. మధ్యలో విజయవాడ వచ్చేసిందండి. ఈ దురదలకి తగ్గించేయాలని ఆ. ఇక్కడికి వెళ్ళానండి. ఎక్కడ చెవులోగా? చెవులో కాదండి, ఆ. ఆసుపత్రికి. ఆసుపత్రికి వెళ్తే ఆ. ఈ మందు ఆడమన్నాడండి. అబ్బా, నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం అవ్వట్లేదు రా. కాదండి, ఈ మందు ఎక్కడ దొరుకుతుంది అంటే ఆ. ఈ సందులో దొరుకుతుంది అన్నారండి. నీ జబ్బు తగలయ్యో, నీకు ఒళ్ళు అంతా దొరదలు అంతేనా? ఓ పంచి, నీవు ఇంటికి వెళ్ళి శుభ్రంగా తోలకుండాకు శుభ్రంగా నూరేసి ఒళ్ళంతా రాసే దరిద్రం వెళ్ళిపోతుంది. తోలగుండాక ఆ. అయిపోతుంది. మరి ఏమనుకున్నావు? పెరుగుట విరుగుడు కరకే. ఏంటండి? ఉష్ణేన ఉష్ణ శీతలహ అన్నారు. అంటే ఉష్ణాన్ని ఉష్ణంతోటే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోటో కొయ్యాలి. అయ్యో, ఈ దొరదండి. దిక్కుమాలి దొరదని ఆ దూలకొండాకుతోటే తీయాలి. నమస్కారం డాక్టర్ గారు. నేను కాదురా డాక్టర్. నమస్కారం అండి కాంపౌండర్ గారు. డాక్టర్ పడుతుంది కంపౌండర్ దరిద్రుడా. అవును, ఎక్కడికి వచ్చాను? శ్మశానానికి వచ్చావురా నువ్వు. చాలా సంతోషం, కరెక్ట్ ప్లేస్కి వచ్చాను. మెంటలోడా, నీకేం కావాలరా? ఎందుకు వచ్చావు హాస్పిటల్కి? అవును, ఎందుకు వచ్చాను? ఎందుకు వచ్చాను నన్ను అడుగుతావేంటి? నీకున్న ప్రాబ్లం ఏమిటో చెప్తావరా? నాకేం ప్రాబ్లం అండి, నాకేం ప్రాబ్లం లేదు. మరి ఏం ప్రాబ్లం ఎందుకు తమ్ముడు బయటికి గుర్తుకొచ్చిందండి. చెప్పు. రీసెంట్ గా ఆ. నేను ఒక ఫంక్షన్ కి వెళ్ళానండి. ఫంక్షన్కి వెళ్ళావు. వెళ్ళేటప్పుడు నా కార్లో వెళ్ళానండి. ఆ. వచ్చేటప్పుడు సైకిల్ మీద వచ్చానండి. ఆ. నా కార్ ఏమైపోయిందండి. నీ కారు ఏమైపోయిందో ఎవడో తెలుసా? కారు గురించి అడుగుతావు నువ్వు. అవునండి, సైకిల్ మీద వెళ్ళాను కదా, ఇంతకా సైకిల్ ఇవ్వదండి. సైకిల్ డాక్టర్ గారు, ఇంతకీ నేను ఫంక్షన్ కి వెళ్ళాను కదా, ఆ ఫంక్షన్ ఎవరిదండి? నీ అమ్మ మొగుడుదిరా. నమస్కారం అండి డాక్టర్ గారు. ఇప్పుడు ఈ లైన్ లోకి వచ్చారా? నాకు కడుపులో అదేంటి కంటెలండి. గంటలు అవునండి. ఏమవుతున్నాయి? నొప్పులండి. నొప్పులు వస్తున్నాయా? అవునండి. ఎక్కడ వస్తున్నాయి? సోమవారం ఇక్కడండి, మంగళవారం ఇక్కడండి, బుధవారం ఇక్కడండి, ఆ. శనివారం ఆదివారం ఇక్కడండి. మరి గురువారం శుక్రవారం ఏమైందిరా? జబర్దస్త్ వస్తుంది కదండి, కనిపించదండి. జబర్దస్త్ రావడం వల్ల నీకు నొప్పులు కనిపించవా? అవునండి. గొప్పగా దొరికావురా. అవునండి. ఇప్పుడు ఏమిటి నీ కంతుల ప్రాబ్లం? అవునండి, ఏం లేదండి, ప్రతి హాస్పిటల్కి వెళ్ళానండి. 1 వీక్ లో తగ్గిస్తాం, 1 మంత్ లో తగ్గిస్తాం, 1 లాక్ ఇస్తే తగ్గిస్తాం చెప్తున్నారండి. అలా కాదండి, మీరు చిటికీలో నయం చేస్తాను చెప్పారు కదండి, ఆ చిటికీ ఏదేంటి సార్? చిటికలో నయం చేస్తాను, నీకు ఎందుకురా? థ్యాంక్ యూ అండి. ఏంటది? నయం అయిపోయింది చిటికేసరిగా. చిటికేస్తేనే ఏమవుతురా నీ మొహమ్మంట? ఆ. వైద్యం చెయ్యాలి, ఓహో. నెట్ నుంచి వెళ్ళాలి, నెట్ నుంచి వెళ్తేనే వైద్యం అవుతుంది. ఆ, అర్థమైందా? అర్థమవుతుంది. కంతుల మీద కొట్టు. కంతుల మీద కొట్టమంటే అడిగా నెట్ లో కొట్టరా. ఆ మొక్క ముందు చెప్పాలి నువ్వు. నీ మొహమ్మంట అదేంటండి అలా కొట్టాడు? వాడికి తెలియదులే అన్న, ఉండి కంగారు పడకు. కడితలకి ఏమని కొట్టాలి? కణితులకు ఏమని కొడతావు? కణుతులకు తెలుగా? ఇంగ్లీష్ రాదా నీకు? రాదు. దరిద్రుడా. అదేదో సిస్ట్ అంటారు. సత్యం సార్, అదే సిస్ట్ సో అబ్డామెన్ సిస్ట్ అని కొట్టు. కొట్టా. కడుపులో కంతికి స్వాగతం సుస్వాగతం. చెప్పు. ముందుగా ఆ. రోగి కడుపులో కంతి ఉంది అని నిర్ధారణ అయినట్లయితే పేషెంట్ ఒంటిపై బట్టలు తీసేయాలి. నా బట్టల మీద, నా ఒంటి మీద బట్టలు ఏంటంటే? పేషెంట్ ఒంటిపై బట్టలు తీసేసి ఆపరేషన్ గౌన్ వెయ్యాలి. అదేంటి బొక్క ఎక్కడ వచ్చేసండి? ఇంతకు ముందు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేశాను రా, కొంచెం పై కట్టు. తదుపరి ఆపరేషన్ రూమ్ లో ఉన్న తోపుడు బండిపై పడుకోబెట్టాలి. ఎవరో కూరగాయలు అమ్ముకుని ఉన్నాడు, తోపుడు బండి అంటే తోపుడు బండి కాదు, ఆ స్ట్రక్చర్ మీద పడుకోబెట్టాలంటున్నాడు. ఈ ఆధారం అన్ని మేము పడుకోబెట్టాం. అనంతరం రోగి కడుపుపై కత్తితో కోయాలి. అక్కడ కత్తి ఎక్కడ ఉంది? నీ హాస్పిటల్లో ఏది ఉంటుందో నీకే తెలియదు, నాకెడ తెలుస్తుంది? ఇప్పుడు అది కాదు రా, కత్తి లేదు, బ్లేడుందా? బ్లేడ్తో కట్ చేయడం ఏంటండి? అది కచ్చామని చెప్పాడు, ఎట్లా నీకేం తెలుసు?
నెక్స్ట్ నొక్కు. ఏంటి నొక్కేది? కరెంట్ దొబ్బింది ఇక్కడ. అమ్మ కరెంట్ పోయిందా? వీడు గిలగిల కొట్టు అట్లా రావు రే. నా దగ్గర 3G ఉందండి నెట్. మరి చెప్పచ్చు కదా నీ అమ్మ కడుపు కాలా చచ్చిపోతావు. ఒరే 3G ఉందట్రా. ఇగోదా ఇలా చూడు. ఒరే టెంపుల్ రన్ ఉందిరా. ఆడు చస్తాడు చావడు చస్తాడు చావడు చస్తాడు. డాక్టర్ గారు ఏంటంటే ఇది? ఒరే కరెంట్ వచ్చిందిరా. అదే ఏ అంతరాయానికి చింతిస్తున్నాం. చిన్న సవరణ. ఇందాక పేషెంట్ పొట్టపై కేసే ముందు ఎనస్థీషియా ఇవ్వాలి. ఎనస్థీషియా అంటే ఏంట్రా? మత్తు మందురా. పోసావు నొక్కు. ఏమంటాడు చూడు. క్షమించాలి, నేను తప్పు చెప్పాను, మీరు తప్పుగా చేసుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో పేషెంట్ గనక అదృష్టం కొత్త ఇంకా కనుపురుతో ఉన్నట్లయితే అక్కడ ఉన్న ఆక్సిజన్ తనకు పెట్టి పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి షిఫ్ట్ చేయాలి. మా వెబ్సైట్ ని వాడుకున్నందుకు ధన్యవాదములు. ఒరే నీ అమ్మ కడుపు కాలి చర్చిలో ఉన్నారు. రే హాస్పిటల్ దోచే, పెద్ద హాస్పిటల్ దోచే. గూగులాయ నమః, గూగులాయ నమః. జోగులాంబాయ నమః, జోగులాంబాయ నమః. అయ్యయ్యో, ఇప్పుడు కామెంట్స్ ఆయ నమః, కామెంట్స్ ఆయ నమః. అడగాలాయ నమః. రోజా గారు, సో ఇది ఒక వెరైటీ డాక్టర్, హైటెక్ డాక్టర్. బాగుంది. దురదగుంట అతని బాడీ లాంగ్వేజ్ బాగుంది అండ్ ఆయన చెప్పిన స్టైల్ బాగుంది. మీరు చెప్పింది నాగ్ బాబు సార్ బాగుంది. శిశు ఎంటర్టైనింగ్ గానే ఉంది. మొత్తం అందరిది నీట్ గా వచ్చింది. గుడ్. నమ్మకానికి మారు పేరు నేనే అంటున్నాడు హరీష్. మరి అంతే నమ్మకంగా మనల్ని నవ్విస్తాడా లేదా చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ అల్లరి హరీష్ అలాంగ్ విత్ దిస్ టీమ్. అయ్యారే, నాకలి తీర్చేవారే లేరా? నాకలి తీరదా? నాకలి తీరే దారి లేదా? ఎవరు ఎవరు నాకలి తీరుస్తారు? ఎవరు స్వామి తవరు? పుల్లల స్వామి. పుల్లల స్వామి ఏంటి స్వామి? ఎక్స్ట్రా జబర్దస్త్ అగరబత్తి స్వామిని చూసావు కదా నాయన? చూశాను స్వామి. అగరబత్తిలో అగర తీస్తే ఏం మిగులుతుంది నాయన? పుల్ల స్వామి. ఆ పుల్లే నేను స్వామి. ఇంతకి తమ బాధ ఏంటి స్వామి? ఆకలి. నాకలి తీర్చేవారే లేరా? అయితే అమృతం తాగండి స్వామి. అమృతం తాగితే తీరి ఆకలి కాదు నాయన. పచ్చని జంటను విడదీసిన, పచ్చని కాపురంలో నిప్పులు పోసిన అప్పుడు 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 నాకలి తీరుతుంది. అయితే మీ పుల్లలు పర్ఫెక్ట్ గా ఫిట్ అవ్వాలంటే మీకు భూలోకమే కరెక్ట్ స్వామి. కరెక్టా? అంతే స్వామి. అయితే ఇక లేట్ చేయకుండా ఓవర్ టు భూలోకం. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని, ఇన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని ఈ శ్రీవారిని. ఆఫీస్ కి టైం అవుతుంటే ఏంటి మీరు ఇంకా నాకు మర్చిపోతున్నాను. అయ్యో, మీకు రోజు రోజుకి నా మీద ప్రేమ ఎక్కువైపోతుంది. సరే వెళ్ళొస్తాను. ఓకే, జాగ్రత్తగా. ఆహా, ఎంత పచ్చని జంట. ఇటువంటి జంటను విడదీస్తే నా కలహ భోజనం తీరుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఎంటర్ అయిపోదాం. నీకు నేను, నాకు నువ్వు, ఒకరికొకరం నువ్వు నేను. చిచి, ఏం తింట లేటు. దీన్ని చూసి పతివ్రతలకి బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నాను, కానీ ఇది ఇంత పెద్ద బ్యాండ్ బాజా అని అస్సలు అనుకోలేదు. అర్జెంటుగా వాడిని పిలిపించాలి. అదే దాని మొగుణ్ణి. బుమ్ బుమ్ శకశక బుమ్ బుమ్. రమేష్ రమేష్, ఎవరు వచ్చినట్లున్నారు. తలుపు చప్పుడు అవుతుంది. ఇప్పుడు నువ్వు మంచి కింద దాకా చెప్తాను. మేనేజ్ జాగ్రత్త. తల్లిని గన్నాడుతాను. శశి, అయ్యో, ఏం చేస్తున్నావు శశి? ఏం లేదండి, మీరేంటి అప్పుడే వచ్చేసారు? ఏం లేదు శశి, నాకు నేను చూడాలనిపించింది శశి. అవునా? అవును, ఏంటి మీ ముఖం అలా ఉంది? ఒంట్లో బాగాలేదా? ట్రాఫిక్ ఎక్కువేసరికి కొద్దిగా తలనొప్పుకుంది శశి. కొద్ది కాఫీ తీసుకురావా? అయ్యో అలాగేనండి. నాయనా ఏపీ రావు, నాయనా ఏపీ రావు. నా పేరు ఏపీ రావు కాదు, అప్పారావు. లేదు నాయన, నీకు కరెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పి షార్ట్ కట్ లో నేనే ఆ పేరు పెట్టాను. కానీ నాకు నీ మాటలు వినిపిస్తున్నా కానీ నాకు నువ్వు కనిపించట్లేదే. నేను కనిపించను నాయన, నా ఆడియో రైట్స్ నీకు ఒక్కడికే అనిపిస్తాయి. దయ్యం 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 దరిద్రుడా. దయ్యం కాదు, దేవుణ్ణి, పుల్లల దేవుణ్ణి.
పొలం దేవుడా? ఎస్. అదేంటి? ఇప్పుడు రాయిలో దేవుడు ఉంటాడు కదా, రాయిలో దేవుడు ఉన్నట్టే పొలంలో కూడా దేవుడు ఉంటాడు. ఓహో. నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నీ వైఫ్ సెల్లో నుంచి వెళ్ళే మొదటి నెంబర్ ఎవరికి వెళ్తుందో తెలుసా? ఏమండి? అయ్యో, ముందు మీరు కాఫీ తీసుకోండి. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. నిన్న రాత్రి అత్తయ్య గారు కళ్ళకి వచ్చారండి. ఆవిడకి బాగలేనట్టు కళ వచ్చిందండి. అందుకే మీరు వెళ్ళంగానే మొదటి కాల్ అత్తయ్య గారికి చేశాను. నిజంగా నేనంటే ఎంత ప్రేమ నీకు. నేను లేకపోయినా నా తల్లిదండ్రుల గురించి ఇంత బాగా ఆలోచిస్తున్నావు అంటే నాకు కొంచెం ఆకలిగా ఉంది. ఏదైనా ఫ్రూట్స్ తీసుకురా. అయ్యో, నా మతి మంట వెంటనే తెస్తానండి. నాయన ఏపీరావు, అర్థం చేసుకో. నిజం చెప్పాలంటే నీ పిల్లం మంచిది కాదు, కొంచెం తేడా. అర్థం చేసుకో, బాగా చూడు. పైన కాదు, కింద చూడు. కింద 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 చూడు. పైన కింద కాదు స్వామి, నేను ఆల్రెడీ లోపలికి తొంగి చూశాను. లోపల తొంగి చూసావు? ఏం చూసావు? ఏం చూసావు? నా భార్య మనసులోకి తొంగి చూశాను. నిన్ను బాగు చేయడం నా వల్ల కాదురా. ఇప్పటికే లేట్ అయిపోయిందండి, తినండి. కింద పడిపోయింది. దొరికాడులే దొరికాడులే నెలరాజు. నాయనా, ఇప్పుడు ఆ పండు తీస్తే నీ పిల్లం బాగోతం మొత్తం బయటపడుతుంది. దానికి ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే తెలుస్తుంది. కమాన్, పండు లేట్ చేయకు. కమాన్ 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 చేసి ఆ పండు తీసి. అలాగేనండి, తీసుకోండి. అరే ఏంటి శశి, చిలక్కొట్టుడా? అవునండి, నేను కొరికితే చాలా తీయగా ఉంటుంది, మీరే చెప్పారుగా, అందుకే చిలక్కొట్టుడు కొరికిచ్చారనమాట. చాలా బాగుంది శశి. అయ్యో, మీరు త్వరగా వచ్చారు కదా, మీకోసం ప్రైస్ వండుతాను. విన్నారా స్వామి? విన్నాను స్వామి. చిలక్కొట్టుడట. చిలక్కొట్టుడే, కానీ చిలకనిది కొట్టుడు ఇంకోటిది. మీకోసం ఎంతో ప్రేమతో చికెన్ బిర్యానీ ఉండానండి. చికెన్ బిర్యానీ ఇస్తాను. ఎంత తీయగా ఉంది. చికెన్ ముక్క, చికెన్ ముక్క పెట్టవా? అయ్యో, చికెన్ ముక్క వద్దండి, కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. అవునా? సరే అయితే. ఎంత బాగా ఆలోచిస్తుంది. పాదసేవ చేసుకుంటూ తింటారండి. ఒకసారి న్యూస్ పేపర్ పట్టరా, న్యూస్ చదవాలనుంది నాకు. అయ్యో, అలాగండి, తప్పకుండా అండి. ఇదిగో, నువ్వు బాగా దద్దోజులా ఉన్నాడు. బాగా ఉన్న కాపురాలని నేను విడగొట్టాను. నీ పిల్లం మామూలుది కాదు, అది వైఫ్ కాదు, నిజంగా నైఫే. నీకు తెలియకుండా చాలా పనులు చేస్తుంది. అర్థం చేసుకోరా. డైరెక్ట్ గా చెప్తే నా ఆయుష్ తగ్గిపోతుంది, అందుకే ఇండైరెక్ట్ గా చెప్తున్నాను. ప్లీజ్. ఏవండి? నేను నమ్మను స్వామి. ఇదిగోండి న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ తెచ్చావా? ఇప్పుడు ఆ పేపర్ గా నువ్వు కరెక్ట్ గా తీస్తే నీకు బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. నీ గుండె బ్లాస్ట్ అవుతుంది. కమాన్, సరే. అయ్యో, భర్తకు పాదసేవ చేయడం కంటే ఇంకేమన్నా కష్టం ఉంటుందా అండి? తీసుకోండి. నిజంగా ఎంత గొప్పదానివి నువ్వు స్వామి. మీరు ఏదో బ్రేకింగ్ న్యూస్ అన్నారు, ఇక్కడ ఏమీ కనిపించట్లేదు. పేపర్ పైన చూస్తే తెలియదురా, పేపర్ కింద చూడు. కింద 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 కింద. ఇందులో బ్రేకింగ్ న్యూస్ లేదే. ఏమండి, చెప్పు నేను శశి. ఒకటి అడగాలండి. అడుగు చేసి. మనకు పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదామండి? రమేష్ అని పెట్టుకుందాం. రమేషా? శశి, ఏంటి శశి రమేష్ అంటే ఎవరనుకుంటున్నావు? మా నాన్నగారు రామేశ్వరరావు, ఆయన పేరు పెట్టుకుందాం. మామయ్య గారు అయితే పర్వాలేదండి. నాయన, నీ లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు చేస్తున్న కరెక్ట్ పని ఇదే. తండ్రి పేరు పిల్లాడికి పెట్టడం. అవునా? నేనే తండ్రిని. ఆయన బంగారం. వెళ్ళి బట్టలు ఉతికేసి వస్తానే. ఉతికి ఉతికి బాగా. ఇప్పటిదాకా నీ కోసం ఇండైరెక్ట్ గా చెప్దామని ప్రయత్నించాను, ఇంకా నా వల్ల కాదు. నీకు నిజంగా నీ భార్య మీద ప్రేమ ఉంటే ఒక్కసారి మంచం కింద చూడు. ఏంటి? బండారం మొత్తం బయటపడుతుంది. నా భార్యను అనుమానించడానికి నేను మంచం కింద చూడాలా? చూడు. చూస్తా, ఎందుకు చూడను. ఎవరు? నమస్కారం అయ్య గారు. అమ్మగారు లేరా? అమ్మగారు లేదా? ఆయన ఇక్కడ మంచం కింద ఏం చేస్తున్నావు? అబ్బా, మీ మంచం కిరికరు మంతం తట్టండి. అమ్మగారు ఏమో నట్లు బిగించమంటారు, మొత్తం బిగించానండి. అవునా? శశి, శశి, అది అలా పిలు. కమాన్. ఏంటంటే ఇప్పుడే శశి, ఇలా రా శశి. నేను చెప్పినట్టు అడుగు. అసలు నువ్వు ఆడదానివేనా? అసలు నువ్వు ఆడదానివేనా? ఆడజాతికే కలంకం తెచ్చావు. ఆడజాతికి కలంకం తెచ్చావు కదా. నా పరువు తీసి పడేసావు కదా. నా పరువు తీసి పడేసావు కదా శశి. అసలు ఇలా చేస్తాను కళ్ళు కూడా అనుకోలేదు. ఏడు పాపి, వెళ్ళి బూస్ట్ తీసుకురా. బూస్టా? పాపం అలిసిపోయి ఉంటాడు, తనకు బూస్ట్ కావాలి, వెళ్ళి బూస్ట్ తీసుకురా. తీసుకొస్తానండి. అయ్య గారు, మీరు మామూలు మనిషి కాదండి. పనులకు కూడా ఎంత గౌరవం ఎవరు చూస్తారు అయ్య గారు. మీరు మనుషులకే మనిషి అండి. ఇక నువ్వు పని అయిపోయింది కదా, బయలుదేరు. వస్తానండి. అమ్మగారు, పాపం
పిచ్చి స్వామి. పచ్చగా ఉన్న కాపురంలో నిప్పులు పెట్టొచ్చు కానీ ఇలాంటి కాంట్రవర్సీ కాపురంలో నిప్పులు పెట్టడం నా వల్ల కాదు. గో టు దేవలోకం. నాగబాబు సార్. బాగుంది హరీష్. ఓకే, ఎంటర్టైనింగ్ వెళ్ళింది. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ ఉంది. దేవుడికి నీకు మధ్యలో కాన్వర్సేషన్ బాగుంది. గుడ్. రోజా గారు. బాగుంది నరే, బాగుంది హరీష్. మరి ఎర్రి పప్పుని చూసా కానీ ఇంత కొండెర్రి పప్పుని ఎక్కడా చూడలేదు. పాపం దేవుడు ఎంత చెప్తున్నా అర్థం చేసుకోవట్లేదు. మీ ఆవిడ పర్ఫార్మెన్స్ అలాంటిది, ఏం చేద్దాం. బాగుంది. Let's begin the फटाफट fun round. సో మన జబర్దస్త్ జడ్జెస్ ఈ రోజు మన టీమ్ లీడర్స్ కి ఏ టాస్క్ ఇవ్వబోతున్నారు ఈ రౌండ్ లో? వెరైటీగా ఉంటుందని సాంగ్స్ ఇవ్వబోతున్నాం. దీంట్లో ఫీమేల్ సాంగ్స్ కాబట్టి ఫీమేల్ లాగా డాన్స్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఎక్స్ప్రెషన్స్ కి మార్క్స్ ఉంటాయి. జడ్జెస్ చాలా ఈజీ జడ్జెస్. ఇది మా టీమ్ లీడర్ ఎక్స్పర్ట్ దీనిలో. అంటే మనం డీజే వార్ కి వెళ్తున్నాం కదా. ఓ ప్రిపరేషన్స్. ప్రిపరేషన్స్. ఓకే చలో రిహర్సల్ స్టార్ట్ చేద్దాం. సో ఈ రిహర్సల్ లో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు జడ్జెస్? వేణు వండర్. Your time starts now. నెక్స్ట్ ప్రాక్టీస్ ఎవరికి? షేకింగ్ చేషు. ఏమండి స్మాల్ రిక్వెస్ట్ సార్, నా టీం తరఫు నుంచి సుధాకర్ పంపిస్తాను సార్. నా ఏజ్ లో నేను నువ్వేమైనా ఎల్విజే లక్ష్మి లేకపోతే పద్మిని గారిలో డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తావా? సరదాగా చెయ్యి. Your time starts now. మరి అమ్మాయి ధన్రాజ్. Your
Your time starts now. Product. Come on. మాస్టర్ మేము అందరూ రెడీగా ఉన్నాం. శేషు గారు ఒక పెద్ద దిక్కులా మా ముందుంటారు. వేణు నేను రాఘవ అండ్ హరీష్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ స్టేజ్ అయినా పర్లా, మీ స్టేజ్ అయినా పర్లా. స్టైల్ మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పారు. మీరు కూడా ఏదో చెప్పండి. సాంగ్ మీరు చెప్పినా సరే, మమ్మల్ని ఎంచుకోమన్నా సరే, స్టెప్ మీరు వేసినా సరే, మమ్మల్ని వేయమన్నా సరే. But what a round, judges! What a round! Superb! అందరు బాగా చేశారు, ఈవెన్ శేషు. కానీ బాగా ఫాస్ట్ బీట్ పెట్టారు సార్. నా ఏజ్ గా బీట్ అవసరమా? అందుకే బాగుంది. అందరు బాగా చేశారు ఫన్ రౌండ్ లో. సూపర్. So judges, ఈ ఫటాఫట్ ఫన్ రౌండ్, I mean డాన్సింగ్ రౌండ్ లో ఎవరు విన్నర్? వేణు వండర్స్. Points చూద్దాం. Okay, so let's start with Shaking Sheshu and team. Roja garu. Rocket Raghava and team. Nagbabu sir. Allari Harish and team. Roja garu. Venu Wonders and team. Nagbabu sir. Dhanadhan Dhanraj and team. Roja garu. The judges, Ivalti performer of the day goes to ధనాధన్ ధనరాజ్. Congratulations, Dhanadhan Dhanraj, for being the performer of the day. But first, let us present 10,000 rupees to one and only wonderful Venu.